ఆ టీవీ ఛానల్లోనే పనిచేస్తున్నటువంటి, నేను ఆ కేసు విషయం పోదలుచుకోలే, స్వేచ్ఛ జర్నలిస్టు విషయంలో కానీ, యాంకర్ విషయంలో కానీ, లేదంటే దానికి సంబంధించిన నిందితుడుగా ఈరోజు పోలీసు కస్టడీలో ఉన్న పూర్ణచందర్ విషయంలో కానీ ఆ కేసు విషయంలో పోదలుచుకోలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పోలీసులు యావత్ భారతదేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ చేస్తున్నారన్నటువంటి నమ్మకము, విశ్వాసము, ఆ పేరు భారతదేశంలో వచ్చింది. అగ్రగామి పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉంది. కనుక మాకేమాత్రమో అనుమానం లేదు, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. న్యాయంగా, ధర్మంగా, చట్టపరంగా నిందితుల మీద చర్య తీసుకుంటారని. కానీ జరిగిన సంఘటనలు చూస్తే అదే తెలంగాణ భవన్ కేంద్రంగా ఉన్నటువంటి టీవీలో పనిచేస్తున్నటువంటి అమ్మాయి మీద అఘాయిత్యమో, మానసిక వేదననో, క్షోభనో, బ్లాక్మెయిలింగో, మోసం చేయడమో, దగా చేయడమో జరిగింది. ఎవరి ద్వారా జరిగింది అంటున్నారు? నేను చెప్పడం లేదు, చట్టం చెప్తుంది. పోలీసులు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో, పోలీసులు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో ఉంది. స్వతహాగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమారుడి వరుస అయినటువంటి సంతోష్ కుమార్కు సన్నిహితుణ్ణి, సంతోష్ కుమార్తో పనిచేస్తున్న ఆయనకు అంతరంగికుణ్ణి అని భయపెట్టినట్లు కూడా స్పష్టంగా యావత్ తెలంగాణ సమాజం చూసింది, వీక్షించింది, రికార్డ్ అయింది. దాంతోపాటు ఒక ప్రధాన టీవీ ఛానల్ మీద జరిగినటువంటి దాడిలో, మహా న్యూస్ అనుకుంటా, ఆ దాడి చేసి ప్రజాస్వామ్య మూల స్తంభాలైనటువంటి మీడియా కార్యాలయం మీదనే దాడి చేసి దాడిలో పాల్గొన్నటువంటి వందలాది మంది దొమ్మిని చేసి, అరాచకం చేసి, అప్రజాస్వామికంగా చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడ దాచుకున్నారు? ఈ తెలంగాణ భవన్లో దాచుకున్నారంటే నేరస్తులకు నిలయంగా, దొమ్మి చేసేటోళ్లకు, అరాచకం చేసేటోళ్లకు, రౌడీ మూకలకు, ప్రజాస్వామ్య మూల స్తంభాలైన మీడియా మీద దాడి చేసేటోళ్లకు నిలయంగా మారింది తెలంగాణ భవన్, బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం. మొత్తం ఇలాగే కొనసాగితే మొత్తం తెలంగాణ సమాజం మీదనే దండయాత్ర చేసి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రాంత మూల సూత్రాలను, మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎక్కడైనా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయంటే అది తెలంగాణ భవన్లో జరుగుతూ ఉన్నాయన్నది స్పష్టమైంది. ఈ వారం రోజుల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవైతే గత 10 సంవత్సరాల అధికారంలో ఉండి తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఈరోజు చట్ట పరిధిలో తప్పుగా, చట్ట పరిధిలో శిక్షార్హులుగా ఎన్క్వైరీలు కొనసాగుతూ ఉన్నాయి. అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఫార్ములా 1 కావచ్చు, ఆ రకంగా అనేకమైనటువంటి అవినీతి, అక్రమ, చట్ట విరుద్ధ కార్యక్రమాలకు నిలయమైంది. అక్కడనే వ్యూహాలు రచించినారు చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, కవిత గారు, వాళ్ళ అనుంగు సహచరులు అందరూ కూడా దాన్నే కేంద్రంగా చేసుకొని రాష్ట్రాన్ని అరాచకంగా, అశాంతికి గురి చేస్తూ, అప్రజాస్వామికంగా, అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైంది. కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఆ మొత్తం బిల్డింగ్ను, ఇచ్చినటువంటి స్థలాన్ని, అనేక అనుమతులను కానీ, రాయితీలను కానీ కూడా మొత్తం వెనక్కి తీసుకొని క్యాన్సిల్ చేసి ప్రభుత్వం స్వాధీనపరచుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అనేక రాయితీలతో రాజకీయ పార్టీలకు ప్రభుత్వ స్థలాన్ని ఇవ్వడము ఆనవాయితీగా ఉంది. ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ. మేము కూడా అంత ఖరీదైనటువంటి భూమి తీసుకోలే. కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో ఏదో వీళ్ళు సంస్కృతి సాంప్రదాయాలను విస్తరిస్తాం, ఒక రాజకీయ పార్టీ ద్వారా ప్రజలకు చేరువవుతామని చెప్పి అనేక విజ్ఞప్తులు చేస్తే నియమ నిబంధనలకు లోబడి ఇచ్చినాం. కానీ ఏం జరుగుతూ ఉంది? అన్ని నియమ నిబంధనలకు విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనేక లోపభూయిష్టమైనటువంటి వాళ్ళు అప్లై చేసుకున్న దాంట్లో ఏదైతే రిక్వెస్ట్ పెట్టారో దానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నాయి. కనుకనే వెంటనే స్వాధీనపరచుకోవాలి. దాంతోపాటు ఈ 20 సంవత్సరాల్లో 2 దశాబ్దాలుగా